సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చదువుతున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడిగేటువంటి ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అన్ని ఆర్టికల్ నంబర్స్ గుర్తుంచుకోవాలా అని. కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ కారణంగా కొన్ని యాడ్ చేశాము, ఇంకొన్ని డిలీట్ చేశాము. అలా చూసినప్పుడు ఈ నెంబర్ ఇంకా పెరుగుతుంది. సో మీరు అన్ని ఆర్టికల్ నెంబర్స్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి, అట్లాగే యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ గుర్తుంచుకోవడం అనేది అడ్వైజబుల్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఏ ఆర్టికల్ గురించి చదివినా దాని పర్పస్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, అట్లాగే ఆ ఆర్టికల్ రిలవెంట్గా ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయా, ఈ వ్యూలో చదివినప్పుడు ఖచ్చితంగా అది ఎగ్జామినేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.